ఓం నమో నారాయణాయ. నమో నారాయణాయ నమః. గురువుగారు, లోభము అంటే ఏంటి? లోభగుణం అనే దానికి కొన్ని విధాలుగా అందరూ ఆలోచిస్తుంటారు. లోభికి 4 విధాల నష్టం అంటారు. కానీ అసలైనటువంటి అర్థం ఏమిటి? లో ఒక వ్యాపారి ఉండేవాడు. ఆయనకి అనేక భూములు కూడా ఉన్నాయి, పొలం పనులు కూడా చేసేవాడు. కొంతకాలానికి అతనికి ఒక 3 కొడుకులు వయసుకు వచ్చారు. తండ్రి, మేము చదువుకోవాలి, అలా విదేశాలకు వెళ్ళి అలా అని ఏదో చెప్పారు. ఎందుకు ఆ చదువు మనకు చదువు ఎందుకు? గొప్ప గొప్ప చదువులు చదివి ఉద్యోగం చేసి ఎంత సంపాదిస్తాము? మనకు భూములు ఉన్నాయి, అక్కడ మంచి పంటలు పండించండి, కూరగాయలు పండించండి, ఇవన్నీ చేయండి అని చెప్పాడు. సరే, తండ్రి చెప్పాడు కదని వాళ్ళు చాలా శ్రద్ధతో ఆ పని ప్రారంభించారు. కొంతకాలం తర్వాత ఆయనకి మెల్లిమెల్లిగా అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం వచ్చినాక మంచాన పడాల్సి వచ్చింది. వైద్యులు వస్తున్నారు, అతనికి వైద్యం చేస్తున్నారు, బతుకుతాడు బతుకుతాడు అంటూనే ఉన్నారు. కొంతకాలం వచ్చి ఇంకొక వైద్యుని పిలిపించారు. ఇది సరిగ్గా చూడటం, ఎందుకంటే రాను నిరసించిపోతున్నాడు. అసలు కారణం వీళ్ళు ఎవరికి తెలియలేదు. ఎందుకు? వయసు అయిపోయింది. ఈయన వయసులో ఉన్నప్పుడంతా కూడా ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోలేదు, ఏదైనా పెడితే అది తినేస్తూ వచ్చేసాడు. కాబట్టి ఈ వ్యక్తి ఏం చేశాడంటే, ఇక మరణానికి దగ్గరగా వచ్చాడు అని ఒక వైద్యుడు చెప్పి తేల్చేశాడు. ఇంకా నాయన ఏమంటున్నారా వైద్యులు అన్నాడు. ఏమారు అంటున్నారు. వాళ్ళు అట్లే అంటారు లేరా, మీరు మీ పనులను చూసుకురాబోండి అని అన్నాడు. లేదు, ఈ సమయంలో మీ దగ్గర ఉండాలి తండ్రి అని చెప్పన్నారు వాళ్ళు. ఏం పర్వాలేదు, మీరు పోండిరా అన్నాడు. సరే, ఇంకా సీరియస్ అయిపోయింది. కొస ప్రాణంతో ఉన్నాడు, కొస ప్రాణంతో. అప్పుడు అందరూ వచ్చిన బంధువులంతా ఏదో ఇంకా తులసి తీర్థం పోయిండి అని, కొడుకులు పోయిస్తే బాగుంటుందేమో అనుకోండి. సరే, వాళ్ళు 3 కొడుకులు అందరూ వచ్చారు. మనవాళ్ళు, కోడళ్ళు కూడా వచ్చారు. అందరూ కూడా పొలంలో పనిచేసేవాళ్ళు. సరే, అతన్ని తండ్రి తండ్రి నాన్నగారు లేవండి లేవండి. మెల్లి కళ్ళు తెరిచి అటు అందరిని చూసి, ఏమిరా, పొలం దగ్గర ఒక్కరు కూడా లేకుండా వచ్చేస్తే అక్కడ చేలు ఏమన్నా పడి తింటాయి కదా, దాన్ని నువ్వు చూడకుండా వేసేసి అట్లా ముందు ఏమన్నా పోండి అక్కడ పొలం దగ్గరికి అని అన్నాడు. ఏం చేయాలి బిడ్డలకి అర్థం కాలేదు. ఇదేందిరా ఇప్పుడు కూడా పొలం అంటాడు ప్రాణం పోయే సమయంలో అనుకున్నారు. నాయన, నాది ఉంటే పుట్టింది, పోతే పోతుంది, మీరు పొలం చూడబండి, ఆ పొలం ఊరు లేకుండా ఉద్దేశిస్తే అట్లా అనేసి కళ్ళు మూసేశాడు. అంటే ఈ యొక్క ధన సంపాదన అనేది అది ఎక్కువగా ఏ విధంగా సంపాదించి ఆలోచించే తప్పితే మన ఆరోగ్యాన్ని పట్టించుకునే స్థితి కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళ ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా. కాబట్టి ఆయన ప్రాణం పోయేటప్పుడు అందరూ దగ్గర ఉండాలని కోరుకుంటారు, కానీ ఈ పొలం కాడ ఊరు లేకుండా వచ్చాడంటే ఎట్లా అని అనడంతో వాళ్ళు కంగు తిన్నారు. వచ్చిన వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఏ రాయి ముసులో పోయే ప్రాణంలా ఉన్నాడు, ఈ మాట అన్నాడు. ఇలా ఉంటుంది లోభగుణము. కొందరికి లోభం అనేది ప్రాణం పోయేటప్పుడు కూడా అక్కడ ఏదో చూడాలి, దాన్ని వీళ్ళంతా జాగ్రత్తగా ఇంకా ఎక్కువగా అధిక శాతం చేయాలి, దాన్ని అభివృద్ధి చెయ్యాలి, ఇట్లా అట్లా అంటూనే ఉంటారు. లోభగుణంలో అనేక కోణాల్లోంచి కూడా చూడవచ్చు అని చెప్పాడు గురువుగారు. ఉయ్యాల బాలను చెదరు కడు నొయ్య నొయ్య నొయ్యనుచు ఉయ్యాల లాలి 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 జో లాలి జో లాలి జో లాలి లాలి జో. బాలయవ్వనలు పసిడి ఉయ్యాల బాలుని వద్ద పాడేరు,
బాల యవ్వనలు పసిడి ఉయ్యాల బాలుని వద్ద పాడేరు లాలి లాలి లాలనుచు ఉయ్యాల ఉయ్యాల బాలను చెదరు కడు నొయ్య నొయ్య నొయ్యనుచు ఉయ్యాల చూపుల జవరాండ్లు రే పల్లె బాలుని పాడేరు సన్ను చూపుల జవరాళ్ళు రే పల్లె బాలుని పాడేరు మల్లెలు వెంకటపతిపై తెల్లగా గల్లు గల్లు గల్లనుచు ఉయ్యాల. నమో కృష్ణ నమో కృష్ణ. కృష్ణుని యొక్క అల్లరి చిలిపి చేష్టలు, గోపకాంతలు, ఆయన యొక్క సలసల్లాపాలు, మనోరంజకాలు అవన్నీ కూడా మనల్ని మైమరిపించి ఆనందంలోకి తీసుకెళ్ళిపెట్టేటువంటి మహత్తరమైనటువంటి సంఘటనలు. పరమాత్మని జీవిత సంగతం